సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేసి మార్కెట్ల పైన అవగాహన చాలామందికి కల్పించడానికి, అలాగే రైతులకు ఇప్పుడున్న పంటకు కానీ, ఇంతకుముందు ఉన్న ఏసీల్లో ఉన్న సరుకులకు కానీ మనకు ఏ విధంగా ఉన్నాయి స్టాకులు, అలాగే ఎన్ని లక్షలు ఉన్నాయి, మనకు ఏ విధమైన ఎక్స్‌పోర్ట్స్ ఉన్నాయి ముఖ్యంగా తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే అది మీ తరపునే ఈరోజు ఈ విధంగా ఉన్నామన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోన మనకు 2043 స్టాక్లు ఏ విధంగా ఉన్నాయి, 2043 ఎంత ఉంది, డబ్బీ ఎంత ఉంది, కడ్డీ ఎంత ఉంది అంటే మ్యాక్సిమం రిపోర్ట్ అన్నీ కరెక్ట్గా అయితే గైడెన్స్ అయితే చేయలేం, కానీ ఇంత స్టాక్ ఉందనేది అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. అదైతే మీకు చెప్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్కటే అర్థమవుతుంది. చాలామంది ఉన్నాయి స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లోన చాలా మటుకు స్టాకులు పోయినసారివే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే. ఎందుకంటే చాలామంది ఈసారి మిరప ఉన్నా కూడా చాలా మటుకు ఈ స్టేజ్లోనే ఉన్నారు. ఎందుకంటే నాది కూడా పెద్దగా అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే ఇంకా టైం అయితే పడుద్ది. ఎందుకంటే చాలా మటుకు నాట్లు అయితే వేసుకోవడం జరిగింది మన చేనుకి అయితే గిన. ఎందుకు నేను డైలీ మన చేనులోనే చేస్తాను. వేరే వాళ్ళ చేనులో అయితే చాలా ఫీల్డ్ అయితే తక్కువగానే ఉంది. ఎందుకంటే మన చేనులోనే ఉండడం జరిగింది. మార్కెట్ల పైన అయితే అవగాహన కల్పించడానికి అయితే నేను గత 3 సంవత్సరాల నుంచి వీడియోలు అయితే తీయడం జరిగిందనమాట. ఇప్పుడు చూసుకుందాము. ప్రజెంట్ సిచ్యువేషన్లోనే మనకు 2043 స్టాక్లు అనేవి ఈ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ తెలుగు రాష్ట్రాల్లోన, అలాగే కన్నడ రాష్ట్రాల్లో కూడా చాలా మటుకు స్టాకులు ఎక్కువగా ఉండేదన్నమాట. 5531 2043 స్టాకులు అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. డబ్బీ కడ్డీ కూడా దానికి పోటీగా వచ్చేసింది. ఎందుకు వచ్చింది పోయినసారి స్టాకులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మటుకు 70,000 80,000 పలికినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాల్లో 76,000 కూడా డబ్బీ రకాలు అయితే పలికినాయి. ఆ సంవత్సరం 2023వ సంవత్సరం 2022 పంటకైతే మనకు మద్దతు ధర అయితే లభించింది రైతుకైతే. ఎందుకంటే ఎక్కడా స్టాక్ లేని విధంగా అంతకుముందు వెస్టర్న్ బ్లాక్ థ్రిప్స్కి అయితే మందు కనిపెట్టడం వల్ల ఆ సంవత్సరం చాలా మటుకు ఈ ఎక్స్పోనస్లు, అలాక్టోలు, అల్టిమేర్లు చాలా మటుకు అంటే బ్రోలోఫిండల్లు, ఫ్లుక్సామెటమే టెక్నికల్ ఇవి తీసుకొని వచ్చి స్ప్రే చేయడం, అలాగే ఆ విధమైన పంట తీసుకోవడం వల్ల ఎకరాకు చాలామందికి 5 లక్షల నుంచి చాలామంది 10 లక్షల వరకు మంచి దిగుబడులు అయితే తీసుకున్నారు కూడా. ఎందుకంటే కింటాలు కాకపోయినా కూడా మంచి ధర అయితే లభించింది. ఎందుకంటే చాలామంది 10 నుంచి 15 క్వింటాలు అట్లా కూడా తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రైతుకైతే ఇంత లేదనమాట. ఎందుకు గ్రేస్ లేదంటే గిన ఆసారి పంటకు చాలామంది వ్యాపారస్తులు కొనుగోలు చేసి వ్యాపారస్తులు అయితే నష్టపోయినారు. ఎందుకంటే ఇంకా పెరుగుద్దేమో అని స్టాక్తో చాలామంది అట్లే పెట్టుకున్న రైతులు కూడా ఉన్నారు. చాలామంది రైతులే వ్యాపారాలు కూడా చేసినారు. చాలామంది కొద్ది ఏరియాలో అయితే ఇంకా బలపడుతుందేమో రేట్స్, మనకి 50,000 కొన్ని 70,000 వరకు వస్తే మంచి కింటాకి 20,000 కూడా లాభం తీసుకోవచ్చన్న పొజిషన్లో చాలామంది కూడా వ్యాపారాలు కూడా చేసినారు. వాళ్ళు కూడా అయితే కాల్స్ చేసినారు. ఎందుకంటే ఈ రేట్లు పెరుగుతాయని. చాలా మటుకు నష్టాల్లో కూరుకుపోయింది వ్యాపారస్తులు ఆ సంవత్సరం. దాని తర్వాత మళ్ళీ సంవత్సరం పంట ఎక్కువగా సాగైంది. ఎందుకంటే చాలామంది మేలోనే సాగు చేసినారు. డబ్బీ కడ్డీ 2043 5531 ఇవన్నీ తీసుకొచ్చి సాగు చేసినారు. అదిగాక మత్స్య శాతం పోయినసారి తక్కువగా ఉంది. ఎందుకంటే 2023లోన మత్స్య శాతం అనేది చాలా తక్కువగా వచ్చింది. ఎందుకంటే పంట వచ్చేసి 2024కి హీల్డింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దరిదాపు మనము ఏ సంవత్సరం అయినా కానీ సగం సంవత్సరం నుంచే 6 నెలల నుంచే స్టార్ట్ చేస్తాము. మనకి ఈ జనవరి ఫిబ్రవరిలో మనం అమ్ముకునే దశ అనమాట. చాలామంది అమ్మే రేట్స్కి ఏసీలో పెట్టినారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమ్మే రేట్స్కి ఏసీలో పెట్టినారు. మనము అమ్ముకోకున్న రేట్స్కి అయితే అమ్మేసినారనమాట. ఎందుకంటే తక్కువ ధరకి అమ్మినారు, ఎక్కువ ధర ఉన్నప్పుడు ఏసీలో పెట్టుకున్నాం. ఇది చాలా మటుకు గ్యాదర్ కాలేదనమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా చాలామందికి గ్యాదర్ కాలేదు. ఎందుకంటే చాలామందికి ఏమైందంటే ఇంకా రేట్స్ వస్తాయేమో, మనం పెట్టేటప్పుడు ఇంకా చాలా తక్కువ ఉంది, ఇప్పటికి అమ్మితే ఇంకా నష్టం వస్తుందేమో అని చాలామంది అయితే ఈ సంవత్సరం అయితే ఏసీలో పెట్టడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే స్టాకులు వ్యాపారస్తుల దగ్గరే స్టాకులు ఎక్కువగా ఉన్నాయి. అప్పుడు మన రైతుదైతే కొనుగోలు లేదనమాట. ఎందుకంటే డిమాండ్ అనేది చాలా తగ్గింది. ఈ ముంబై కానీ, ఢిల్లీ కానీ, ఈ తదితర ప్రాంతాలు అంటే ఎక్కువగా మనకు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయన్నమాట.
మనకు చూసుకున్నట్లయితే వైజాగ్ ఇవన్నీ చెప్తున్నారు కానీ అక్కడ నుంచి అయితే ఎక్స్పోర్ట్ ఎప్పటికీ ఇంతవరకు అయింది. మిరపకు సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అయితే విజయవాడ నుంచి అయితే ఎక్కువగా పోవటం లేదు. ఎందుకంటే చాలామంది ఈ హుబ్లీ బ్యాడ్గా ఇక్కడ నుంచి ఇక్కడికే ఎక్కువగా వస్తున్నారు రైతులు. ఎందుకంటే ఇక్కడ తీసుకొని వెళ్ళడానికి గుంటూరు కూడా చాలామంది వస్తున్నారు. సీడ్ కాన్స్టెన్సీ 5531 273 కర్నూలు డీడీలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు షార్కులు నంబర్ 5లు నంబర్ 1లు ఇవే ఎక్కువగా తీసుకెళ్తారనమాట. ఎందుకంటే అక్కడున్న వ్యాపారస్తులు సేల్స్ చేసుకోవడానికి అక్కడే అవకాశం ఉంది. కొన్ని ఏరియాల్లో వరంగల్, ఖమ్మం, ఈ హైదరాబాద్ మార్కెట్లలోన మనకు ఈ చపాటా మిర్చి గురించి చాలామంది ఎక్కువగా వస్తారు. తీసుకొని పోవడానికి కూడా వాళ్ళకి అనుకూలం ఉందన్నమాట. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, అంటే ఎక్స్పోర్ట్ అంటే వేరే దేశాలకు కాదు కానీ వాళ్ళు ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్ళడానికి కూడా వాళ్ళకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లోన మన కొత్త మిర్చికి ఎందుకు డిమాండ్ వస్తుంది అందరు చాలామంది అడుగుతున్నారు. కొత్త మిర్చికి వచ్చేసి చాలా పంట తక్కువగా ఉందన్నమాట. ఈ సంవత్సరం పంట పెట్టుకుంటే గిన మళ్ళీ ఇయర్కి అమ్ముకోవచ్చులే అని వ్యాపారస్తులు ఒక కొద్ది గొప్ప ఇప్పుడు రేట్స్ అయితే పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు నెలలో అంటే నవంబర్ నెలలో మనకి 12,000, 11,000, 13,000 నడిచినాయి. 2043 5531 వచ్చేసి 9 నుంచి 10,000 అయిపోయినాయి. ఇప్పుడు ఒక 2,000 అయితే గ్రేస్లోకి వచ్చింది. 2043 15,000కి రావడం, డబ్బి వచ్చేసి 20 నుంచి 30,000కి తగలడం, కడ్డీ వచ్చేసి 25,000 నుంచి 30,000కి రావడం ఇవన్నీ సహజంగా జరిగినాయి. ఎందుకంటే ఈసారి స్టాక్స్ వచ్చేసి ఎక్కువగా మందులు అనేటివి తక్కువగా కొడుతున్నారు. వాళ్ళ ఫీల్డ్లో అయితే విజిట్ చేసినారంట. ఈసారి తక్కువగా ఉంది. పోయినసారి అధికంగా పిచికారీలు చేసినారు. రేట్స్ చూసి చాలామంది 3 రోజులకి 4 రోజులకి అంటే 2 రోజులకు కూడా స్ప్రే చేయడం జరిగింది. అది అధిక విషపూరితమయ్యి కాయలు తీసుకోవడానికి కూడా ఇబ్బందికి గురవుతున్నాము. కలర్ అనేటివి షేడ్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం రాస్తూ ఉన్న కలరు మనము అంటే పంట కోసిన తర్వాత కోత తర్వాత మనం ఏసీలో పెట్టే టైంకి మంచి కలర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏసీలో వెళ్ళేపాటికి కలర్ అనేది షేడ్స్ అయినాయి. ఇప్పుడు చాలామంది చూసుకోండి, అప్పుడు మీరు 32,000 అడిగిన డబ్బీ కడ్డీ కానీ 2043 20,000 అడిగిన సరుకులు కానీ ఇప్పుడు కొత్త మార్కెట్కు 20,000 ఉన్నా కూడా ఈ పాత వాటికి 12,000 13,000 ఎందుకు వేస్తున్నారంటే కలర్ చాలా ఇబ్బందికి గురి చేసిందనమాట. ఎందుకంటే మొన్న ల్యాబ్కి వెళ్ళినా కూడా చాలామందికి మొన్న వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. నేను వీడియోలో కూడా చెప్తానని చెప్పాను. ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఏమైందంటే కలర్ అనేది చాలా అధ్వానంగా తయారవుతుందన్నమాట ఈ పాతకాయలు మనకు తీసుకునే కొద్దీ. ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు ఈ కలరు నుంచి మేము తక్కువ పండించినామా, మేము ఎక్కువ మందులు కొట్టినామా అని. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రస్తుతానికి వారానికి ఒక రౌండ్ ఇచ్చుకున్నట్లయితే మనకు కాయలు అనేటివి సైజు కలరు అలాగే దాన్ని ప్రకృతి పరంగా దాని రంగునైతే కోల్పోలేదు, రుచి వాసన కూడా బాగుంటుంది అని వాళ్ళైతే చెప్పడం జరిగిందనమాట. ఇది నా నిర్ణయం మేరకు కాదు, నేనైతే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే గైడెన్స్ అయితే చేస్తున్నాను. దాని తగ్గట్టుగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను అనమాట రైతులకి. ఎందుకంటే చాలామంది నేను రైతే మీరు రైతులే ఎవరు బాగుండాలనే కోరుకుందాం. ఎందుకంటే చాలామంది ఏమనుకున్నారంటే వల్గర్గా కూడా కామెంట్లు పెట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళకు తెలుసో తెలియదో నాకు తెలిసిన విషయాలు అయితే ఈ వీడియోల ద్వారా అయితే తెలియజేస్తున్నాను అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో కొత్త వాటికి డిమాండ్ వచ్చేసి జనవరి తర్వాత మనకు క్రాప్ అనేది కటింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చిన రేట్స్ అన్నీ కూడా మనకు అందుబాటులో లేనివి ఉంటే గిన ఏసీలో ఉండే రైతులకైతే గిన ఇప్పుడుంటే గిన అమ్ముకోవడానికి అవకాశం ఉంది. కానీ మనకు ఇప్పుడు తెలుసుకొని కానీ ఏం చేస్తాం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు డైరెక్ట్ మనం తీసుకొని అంటే పచ్చికాయలు తీసుకొని పోయి అమ్ముకోరాలేము. ఇప్పుడు జనవరి ఆఖరి వరకు వేచి చూడాల్సిందే. చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్లోనే కాంటాక్ట్ అవుతున్నారు. అన్న కొత్త వాటికి రేట్ వస్తుంది, కొత్త వాటికి రేట్ వస్తుందో పోతుందో మనకు జనవరి ఆఖరికి తెలుస్తుంది. ఎందుకంటే అందరివి కటింగ్స్ అప్పుడే పడేది. ఒక్క 5531 273 తేజాలు తప్ప ఇప్పుడు కటింగ్ మిగతా వాటికైతే ఎక్కువగా లేదు. చాలా మటుకు ఈ 2043 ఎక్కువ అడుగుతున్నారు. ఈ పాత ఉంటే గిన మీరు రేట్ వస్తే గిన అమ్మేసుకోండి. 15, 16 అడుగుతుంటే గిన. ఎందుకంటే చాలామంది 11,000 10,000 అమ్మినప్పుడు అమ్మినారు. ఇప్పుడు మంచి రేటు 14, 15,000 అట్లా నడుస్తున్నాయి. 2043కి ఏసీల కాడే 12, 13,000 అడుగుతున్నా కూడా మీకు మంచి అవైలబుల్ ఉన్నట్లే. చాలామందికి ఇది గ్రహించుకోలేరు కానీ చాలామంది ఇంకా తక్కువ చెప్తున్నాడు అనుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకెళ్లే బదులు ఇక్కడే ఇచ్చుకున్నట్లయితే మీకు చాలా కలిసి వస్తుందన్నమాట. అక్కడ మళ్ళీ టెండర్ ఖర్చు, మళ్ళీ మీకు కమిషను మనకు 100కి 3 రూపాయలు ఇవన్నీ చాలా చోట్ల నడుస్తున్నాయి. తక్కువగా కూడా కమిషన్ తీసుకొని అమ్ముతున్నారంటే ఏదో వాళ్ళు అనుకూలమై చేసుకుంటున్నారని లెక్క. కానీ మనకు మ్యాక్సిమం డబ్బులు ఇచ్చి నడిచే వాళ్ళ కథ అయితే చాలా తేడా ఉందన్నమాట. ఎందుకంటే వ్యాపారస్తులు కూడా కొన్ని చోట్ల కొన్ని విధానాలు అయితే పాటిస్తున్నారు. ఎందుకంటే చాలామంది ఎక్కువ రేటు పెట్టి తీసుకెళ్ళి రైతుకు డబ్బు వేయకుండా ఇట్లా సెంటెన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఎవరిని నమ్మొద్దండి, మార్కెట్ తీసుకెళ్ళండి, అమ్ముకోండి. లేదంటే ఏసీ వాళ్ళే మోసుకుంటే కానీ ఏసీ దగ్గర అమ్మేసుకోండి ఎక్కడన్నా కానీ. మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు చాలామంది రేట్స్ గురించి అవగాహన లేదనమాట. ఇప్పుడు పంట రానియండి, పంట వచ్చిన తర్వాత దాని గురించి జనవరి ఆఖరిలోనైతే వీడియోలు
చేద్దాం. ఎందుకంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. నేను లేక మొన్న వీడియో చేశాను. దాని తర్వాత మళ్ళీ మనం కనుక్కొని ఈ వీడియో ద్వారా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది ఎక్కువ శాతం లైక్ చేయడం లేదు. ఇలాంటి వీడియోల కోసం ఎక్కువ లైక్ చేసినట్లయితే మనం ఇంకా వీడియోలు తీయడానికైతే ఆస్కారం ఉంటుందన్నమాట. చూసే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకోకుండా చూడండి. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.